బంగాళదుంపలతో గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ బంగాళదుంపల గ్రేవీ కర్రీ చేసుకోవడానికి ఎక్కువ మసాలాలు కూడా ఏమీ యూజ్ చేయట్లేదండి. ఈ కర్రీ వచ్చేసి వెజ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, చపాతీ, రోటీ ఇలా దేనిలోకైనా బాగుంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ బంగాళదుంప గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక అరకిలో బంగాళదుంపలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. దీనిలోకి 2 ఉల్లిపాయలు సన్నటి తరుగును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా 2 యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి 2.5 స్పూన్ల వరకు తీసుకోవాలండి. అలాగే పసుపు ఒక 1/2 స్పూను, కారం ఒక 2 స్పూన్లు, సాల్ట్ 1.5 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం మీ రుచికి తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఈ కర్రీ మనకు కలుపుకూరలాగా చేసుకుంటాం అన్నమాట. అందుకనే ముందుగానే ఇవన్నీ యాడ్ చేసేసుకుంటున్నాము. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మూత పెట్టేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా ప్రతి 1 లేదా 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని మూత పెట్టేసి కుక్ చేసుకుంటూ ఉండండి. ఇలా స్టవ్ను అవసరాన్ని బట్టి లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ మీరు మూత పెట్టి కుక్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకు బంగాళదుంప వచ్చేసి గరిటతో ఇలా నొక్కి చూస్తే ఈజీగా కట్ అవ్వాలి. ఇలా వచ్చేంత వరకు కూడా మీరు కుక్ చేసుకోవాలి బంగాళదుంప ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి 1 గ్లాస్ నుండి 1.5 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న వాటర్ వచ్చేసి బంగాళదుంపలు మునిగేంత వరకు వేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేసుకున్న వాటర్ సగం అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా తీసుకున్న బంగాళదుంపల్లో 1 వంతు బంగాళదుంపలను గరిటతో ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనివలన మనకు కర్రీలో గ్రేవీ బాగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా తీసుకున్న ముక్కల్లో నుండి 1/2 వంతును ఇలా నిదానంగా గరిటతో నొక్కితే ఈజీగా పేస్ట్ అయిపోతాయండి. బాగా కుక్ అయి ఉంటాయి కాబట్టి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 1 లేదా 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కాస్త దగ్గర పడిన తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకుని మరొక 1 లేదా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే మనకు ఈ కర్రీ నుండి ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అవుతూ కనిపిస్తుంది. ఈ కర్రీ మనం కాస్త గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ నుండి పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే ఇంకాస్త దగ్గర పడిపోతుంది. చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. కాబట్టి వీడియోలో చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మీరు స్టవ్ నుండి తీసి పక్కన పెట్టేసుకోండి. మరి తక్కువ మసాలాలతో చేసే ఈ బంగాళదుంప గ్రేవీ కర్రీ మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.